నమస్కారం. ఇండియా నెక్స్ట్ ప్రేక్షకుడికి స్వాగతం, అభివాదం. ఈరోజు మాజీ ప్రధాని కోనపర్తి నరసింహారావు గారి జయంతి. ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకాలు మనసు నిండా ఉండి ఊపిసలుతుంది. ఆయనతో నాకున్న అనుబంధం, అంతకంటే ముఖ్యంగా ఆయనకి తెలుగు ప్రజల పట్ల, భారతదేశ ప్రజల పట్ల ఉన్న అభిమానం, ఆదరణ మనల్ని వివక్షణం చేస్తాయి. పివి నరసింహారావు గారు కరీంనగర్ జిల్లాలో ఒక చిన్న గ్రామంలో పుట్టారు, ఒక సంపన్న కుటుంబంలో. ఆయన పుట్టినప్పటి నుంచి 2004లో పోయే వరకు ఆయన సునిశ్చిత మేధ, పాండిత్యం, పరిజ్ఞానం మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏ విషయాన్నైనా నిశ్చితంగా పరిశీలించడం, ఏ మంత్రివర్గం తీసుకున్నా, ఏ పని చేపట్టినా దాన్ని ఇంప్రూవ్ చేయటం. ఆయన చేస్తున్నప్పుడు పరిస్థితి కంటే మంత్రిత్వ శాఖ కావచ్చు, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి పదవి కావచ్చు, కానీ కేంద్రంలో విదేశాంగ విధానం కావచ్చు, హెచ్ఆర్డీ కావచ్చు, లేదా ప్రధానమంత్రి కావచ్చు, ఏదైనా తను ఆ శాఖని లేకపోతే ఆ పదవిని స్వీకరించినప్పటి పరిస్థితి కంటే మెరుగైన స్థాయిలో దాన్ని వదిలేరు. ఆయన చిన్నతనం నుంచి కూడా చాలా సమాజాన్ని పరిశీలించడం, సమాజ హితం కోసం పనిచేయటం, త్యాగం చేయటం అనేది ఆయన చిన్నతనం నుంచి మనకు అనిపిస్తుంది. ఆయన చదువుకునే రోజుల్లోనే, విద్యార్థిగా ఉన్నప్పుడే ఉస్మానియా యూనివర్సిటీలో రస్టికేట్ చేశారాన్ని. అంటే ఈయన రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు. ఈయన్ని యూనివర్సిటీలో ఉంచకూడదు, యూనివర్సిటీలో చదవని కూడా నిర్ణయించి ఉస్మానియా యూనివర్సిటీ రస్టికేట్ చేస్తే నాగ్పూర్ వెళ్ళి, అక్కడి నుంచి పూణే వెళ్ళి అక్కడ BA LLB చేశారు. అక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు, తెలంగాణలో ఉన్నప్పుడు తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ నేర్చుకున్నారు. నాగ్పూర్ వెళ్ళినప్పుడు మరాఠీ నేర్చుకున్నాడు. అట్లా దాదాపు 16 భాషలు రాయటం, చదవటం వచ్చిన వ్యక్తి. ఒకసారి ఆయన విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఒక విదేశీ మంత్రితో ఫ్రెంచ్లో మాట్లాడాడు. ఫ్రెంచ్లోనే కన్వర్సేషన్ నడిచింది. అన్ని భాషల్లో ఆయనకి పట్టుంది. ఆయన ఒక భాషావేత్తగా, ఒక రాజనీతి చతుర్థుగా, ఒక విద్యా దార్శనికుడుగా, ఒక మేధావిగా, ఒక భారత రత్నంగా అని అనేక కోణాలను చూడవచ్చు. భారత రత్న బిరుదు చాలా ఆలస్యంగా అయినా మనం ఇచ్చారు, సంతోషకరమైన విషయం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూసంస్కరణ అమలు చేయడానికి దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని చొరవ తీసుకున్నాడు. అంటే ఇందిరాగాంధీ ఆలోచనని ఉన్నట్టు అమలు చేయడానికి, పేదలకు భూములు పంచడానికి, సంపన్నుల గురించి ఎక్కువ భూమిని తీసుకొని పేదలకు పంచడానికి ఆయన చాలా రిస్క్ తీసుకున్నారు. చివరికి ఆయన పదవిని వదులుకున్నారు. ఆ క్రమంలో ఆయన భూ సంస్కరణ చేపట్టకపోతే 1972లో జయాంధ్ర ఉద్యమం వచ్చేది కాదు. జయాంధ్ర ఉద్యమం రాకపోతే ఈయన పదవి విరమణ చేయాల్సి వచ్చేది కాదు. పదవి విరమణ చేయాల్సి వచ్చినా కూడా
ఆయన ఎప్పుడు కూడా తను చేసిన పని పొరపాటుని ఎప్పుడు చింతించలేదు. తను చేసిన పని కరెక్టే. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా తను ముఖ్యమంత్రి పదవిని తప్పుకోవాలంటాం అనేది న్యాయం కాదు. అయినా ఆమె కంపల్సరీ అనుకున్న ఆయన అర్థం చేసుకున్నాడు. ఇందిరాగాంధీ కూడా ఈయన మేధావి, రాజకీయ చిత్తులతో ఉన్నవాడు, రాజకీయ ప్రతిభ ఉన్నవాడు, సామర్థ్యం ఉన్నవాడు, ఈయన సేవలు ఉపయోగించుకోవాలని ఆయన ఢిల్లీ పిలుచుకొని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా చేశారు. అప్పుడు కాంగ్రెస్ ప్రధాన దర్శకుడుగా ఉన్న వ్యక్తుల్లో పివి నరసింహారావు గారు అంత మేధావి, అంత రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తిని కొట్టారు. ఈయన బాగా ఉపయోగించుకున్నారు ఆవిడ. కానీ ఎప్పుడైతే 1975 జూన్ 26న అప్పుడు చేసుకున్న పరిస్థితి కారణంగా ఎమర్జెన్సీ ఆర్థిక పరిస్థితి విధించాల్సి వచ్చిందో దాంతో ఆయన విభేదించారు. ఈ పబ్లిక్గా పార్టీ నుంచి బయట ఉండటం కానీ, అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇందిరాగాంధీ విమర్శించడం కానీ, లేకపోతే లేఖలు రాయటం కానీ చేయలేదు. కానీ దాదాపు ప్రధాన కార్యదర్శిగా కొంతకాలం పనిచేసి ఎమర్జెన్సీలో చివరి రోజుల్లో ఆయన పదవికి దూరంగా ఉన్నాడు, ఢిల్లీకి దూరంగా ఉన్నాడు. అంటే ప్రధాన కార్యదర్శిగా ఉంటూ కాంగ్రెస్ ఏఐసిసికి సంజయ్ గాంధీ బాగా వేగంగా తీసుకొని పోతున్న కుటుంబ నియంత్రణ ఉద్యమాన్ని తన జిల్లా కరీంనగర్లో సమర్థంగా అమలు చేస్తున్నా కూడా ఒక ప్రధాన కార్యదర్శిగానికి వివిధ రాష్ట్రాల నుంచి ఇచ్చిన నివేదికలు కలవరపడుతున్నాయి. సంజయ్ గాంధీ అధికార దుర్వినియోగం చేస్తానని నిర్ణయానికి వచ్చాడు. సంజయ్ గాంధీ బాగా సన్నిహితుడు. ఇది గ్రహించి సోనియా గాంధీ ఒకసారి, ఇందిరాగాంధీ ఒకసారి శ్రీనివాసరావుని సంజయ్ గాంధీని కలవమని చెప్పింది. సంజయ్ గాంధీ నడిపిస్తున్న మారుతి ఫ్యాక్టరీకి శ్రీనివాసరావు వెళ్ళాడు. అక్కడ ఉన్నవాళ్ళని చూశాడు, అంత మాట్లాడాడు. అతను సమర్థులని మంచివాడని తెలుసుకున్నాడు. కానీ అతని కుటుంబ నియంత్రణ విషయంలో, అట్లాగే యూత్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించడంలో ఆయన చూపిన దుందుడుతనం, ఆయన తీసుకున్న విపరీతమైన చొరవ శ్రీనివాసరావుకి నచ్చలేదు. ఈ విషయం ఇందిరాగాంధీ కూడా చెప్పాడు. ఈ విషయాన్ని మనకి ఎట్లా తెలుసంటే, ఒకటి శ్రీనివాసరావుతో తరచు కలవటం. శ్రీనివాసరావు గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో నేను ఢిల్లీలో ఆంధ్రజ్యోతి చీఫ్ రిపోర్టర్గా ఉన్నాను, బ్యూరో చీఫ్ ఉండేవాడిని. అప్పుడు గడిచింది తక్కువ, కొన్ని సందర్భాలు గడిచాను. కానీ ఆయన రిటైర్ అయిన తర్వాత నేను హెచ్ఎంటీలో ఉన్నప్పుడు, ఆంధ్రజ్యోతిలో ఉన్నప్పుడు ఆయన కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో ఉన్నప్పుడు, వార్తలో ఉన్నప్పుడు. ఆయన రిటైర్ అయిన తర్వాత హైదరాబాద్ వస్తే రాజ్భవన్లో దిగేవారు. నేను పుత్తూరు వెంకటేశ్వర గారు ఆంధ్రప్రభ సంపాదకులు, ఉదయం సంపాదకులు, ఆయన నేను కలిసి వెళ్ళేవాడు. విన్నప్పుడు అనేక విషయాలు మాట్లాడేవారు. ఇది కాక ఆయన ఇన్సైడర్ బుక్ ఉంది, ఇన్సైడర్ పార్ట్ 1 కొల్లూరు భాస్కర్ గారు సమతంగా తెలుగుకి అనువదించారు. ఆ పార్ట్ 1 ఆయన క్యారెక్టర్, దాంట్లో హీరో ఆనంద్ అంటే శ్రీనివాసరావు గారు. తన పరోక్షంగా తన జీవిత చిత్రం రాశాడు. దాంట్లో రాజకీయ చిత్రాన్ని చర్చించాడు. అప్పుడు రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంటుంది, ఇందిరాగాంధీ ఎటువంటిది, నిజంగా పెట్టినటువంటి వాడు, చెన్నారెడ్డి ఎటువంటి వాడు, రాష్ట్ర నాయకులు ఎటువంటి వాడు, దేశ నాయకులు ఎటువంటి వాడు, దేశం ఎట్టిపోతుంది అని చాలా సునిశ్చితంగా పరిశీలించి దాంట్లో వ్యాఖ్యానించారు. దాంట్లో కూడా ఆయన రాజకీయ ఉద్దేశాలు ఏంటి, ఐడియాలజీ ఏంటి, ఒక ఘటన పట్ల ఆయన స్పందించే తీరేమిటి, ఒక ఫైల్ని ఆయన చూసేటప్పుడు ఆలోచించే విధానం ఏమిటి అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. అదే స్పష్టతకి, అదే సామర్థ్యం ప్రధానమంత్రిగా పదవి స్వీకారం చేసినప్పుడు కూడా ఉపయోగపడింది. ప్రధానమంత్రిగా పదవి స్వీకారం చేసిన నేపథ్యం ఏంటి,
ఎన్నికలు జరుగుతుండగా మొదటి ఫేజ్ అయిన తర్వాత రెండో ప్రచారం జరుగుతున్న సందర్భంలో రాజీవ్ గాంధీ విశాఖపట్నం వచ్చి అక్కడి నుంచి శ్రీపురంలో వెళ్ళి తమిళనాడులో అక్కడ ఎల్టీటీ ఆత్మహత్య జలం చచ్చిపోయారు. ఆయన హత్య జరిగింది. హత్య జరిగిన తర్వాత సోనియా గాంధీని కాంగ్రెస్ అధ్యక్ష పదవి నిలబెట్టమని కాంగ్రెస్ నాయకులు అడిగారు. ఆయన శోకసముద్రంలో ఉంది, నా వల్ల కాదు, నేను చేయను, ఇంకెవరికి నా పదవిలో ఉంటే ఇప్పుడు అలెగ్జాండర్ ప్రధాన సలహాదారు, అట్లాగే హక్సర్ పిఎన్ హక్సర్ కూడా సలహాదారులో ఒకడు. వీరిద్దరు చెప్పిందంటే ముందు మనం ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన వ్యక్తిని ఆయన కేంద్ర మంత్రిగా పనిచేస్తాడు, ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాడు. తర్వాత శంకర్ దయాళ్ శర్మని ప్రధానమంత్రిగా ఉండమని అడుగుదాం అనుకున్నాం. శంకర్ దయాళ్ శర్మ కవర్ పెట్టారు నెట్వర్కింగ్ ద్వారా. ఆయన అన్నాడు, నాకు వయసు వెళ్ళింది, ఓర్పుకోలేదు, నాకు అంత ప్రధానమంత్రి పదవి చేయాలంటే చాలా శక్తి ఉండాలి, చాలా గంటలు పనిచేయాలి, నా వల్ల కాదు అని చెప్పాడు. అప్పుడు రెండో ఆప్షన్ ఏంటంటే పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారికి నెట్వర్కింగ్ వెళ్ళాడు. నెట్వర్కింగ్తో పాటు ఇంకా కొంతమంది నాయకులు వెళ్ళారు, మాట్లాడారు. ఆయన ఒప్పుకున్నాడు ప్రధానమంత్రి పదవిని నిర్వహించడానికి. ప్రధానమంత్రి పదవి తీసుకోవడానికి ముందు రాహుల్ గాంధీ ఏసీసీ నాయకుడుగా అధ్యక్షుడు ఉన్నప్పుడు పివి నరసింహారావు ఎన్నికల్లో పోటీ చేయాలి. ఆయన రాజ్యసభ పంపిస్తానని చెప్పి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండడానికి ఇద్దరు రాజీవ్ గాంధీ పివి నరసింహారావు ఇద్దరు అంగీకరించారు. పివి నరసింహారావు గారు హైదరాబాద్ వాళ్ళకి మొత్తం విచారణ సర్దుకున్నాడు. హైదరాబాద్ వచ్చి ఇక్కడ రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్లో పనిచేయాలని, లేదా ఏదైనా ఆశ్రమానికి ఆచార్యుడికి వెళ్ళాలని ఆయన కోరిక. కానీ రాజీవ్ గాంధీ హత్య జరగడంతో ఈ ప్రధానమంత్రి తీసుకోమని పదవి తీసుకోమని సోనియా గాంధీ వాళ్ళు అడగడంతో ఆయన ఇష్టంగా అంగీకరించారు, చాలా ఉత్సాహంగా అంగీకరించారు. ఆయన రిలేటెడ్గా అంగీకరించారు. అంగీకరించిన తర్వాత పరిస్థితి ఆలోచిస్తే దేశం గడ్డి పరిస్థితిలో ఉంది. దేశంలో ఉన్న బంగారం అంతా లండన్ బ్యాంకులో తనఖా పెట్టి మనం అప్పు తీసుకున్నాం. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది IMF సంస్థ షరతు పెట్టింది, 2 నెలల్లో సరిపడే మనకి దగ్గర విదేశీ మార్గదర్శకం ఉంది. విదేశీ మార్గదర్శకం అయిపోతే దేశం దివాలా చేసినట్టు లెక్క. మనం ఏం ఇంపోర్ట్ చేసుకున్నాం, అదే వ్యాపారం ఉండదు, నిత్యావసర వస్తువులు దొరికిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి స్థితిలో దేశంలో ఆర్థిక సంస్థను ప్రవేశపెడితేనే మేము మీకు సహకరిస్తాం, మీతో వ్యాపారం చేస్తాం, మీకు రుణ సదుపాయం కలిగిస్తాం అని IMF అంటే అప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఆర్థిక మంత్రిగా ఉండటానికి ఎవరైతే బాగుందని ఆలోచించారు సన్నిహితం సుబ్రహ్మణ్య స్వామి ఆయన సంప్రదించడంలో ఒకడు. ఆర్థిక మంత్రి పోతే IG పటేల్ అని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చేసి వస్తున్నాడు. ఆయన ఇవ్వడానికి ముందు ఆఫర్ చేశాడు. నా వల్ల కాదు, ఆయన అతని బాధ్యత నిర్వహించే శక్తి లేదని చెప్పాడు. ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తాడు. అంతమంది రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేస్తున్నాడు. మన్మోహన్ సింగ్ కవర్ పెట్టాడు. మన్మోహన్ సింగ్ కవర్ పెట్టిన తర్వాత అప్పుడు పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ అనే జత కుదిరి ఆర్థిక సంస్కరణలు అమలు చేయడం ప్రారంభించి చాలా నిఖార్తుగా, నిజాయితీగా, నిబద్ధతతో ఆర్థిక సంస్థను అమలు చేశారు. ఆర్థిక సంస్థను అమలు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆర్థిక ప్రగతి కావాలి, సంస్కరణలు అమలు చేయాలి. సంస్కరణలు అమలు చేయటం వల్ల సమకూరిన సంపద పేదరికంగా టికిల్ డౌన్ ఎఫెక్ట్ ఉండాలి. టికిల్ డౌన్ అంటే పైనుంచి కిందికి ఆ సంపద రావాలి.
అనే కండిషన్ మీద ఆర్థిక సంస్థను ప్రవేశపెట్టారు. పరిశ్రమల మంత్రిగా ఆయనే ఉన్నారు. పరిశ్రమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా కురియన్ అని ఉన్నాడు. ఆయన చేతనే పరిశ్రమలకు సంబంధించిన బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈయన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సంస్కరణకు వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీలో కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో సెక్యులర్ అండ్ సోషలిస్ట్ రిపబ్లికన్ రాయించింది ఇందిరాగాంధీ. సోషలిజంకి ఆర్థిక సంస్థలకి పూర్తిగా వ్యతిరేకం. అందుకని కాంగ్రెస్ పార్టీలో ఎవరినైనా ఎవరికి ఇచ్చినా కూడా వ్యతిరేకిస్తారు. అది అర్జున్ సింగ్ కావచ్చు, సోనియా గాంధీ మౌనంగా ఉన్నప్పటికీ అర్జున్ సింగ్ సలహాలు స్వీకరించారు. మా దగ్గరికి ఉండేవాడు. అర్జున్ సింగ్ కావచ్చు, శరద్ పవార్ కావచ్చు, మిగతా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సంస్కరణకు వ్యతిరేకం. సంస్కరణ మాట అందరూ వినిపించరా. రాజీవ్ గాంధీ హయాంలో సంస్కరణ అనేవాడు ఐటీ ఇచ్చాడు, కంపెనీలు ఇచ్చాడు అందరికీ. కానీ ఆర్థిక సంస్కరణ తెచ్చుకున్నామని చైనాలో 1978లో డెంగ్ అమలు చేసిన సంస్కరణ, ఆర్థిక సంస్కరణని అమలు చేసి ఆ దేశం ముందుకు మొదలుపెట్టినప్పుడే 1991లో భారతదేశంలో ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టినట్టుకి చైనా చాలా ప్రవేశిస్తుంది. ఇప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థ మన ఆర్థిక వ్యవస్థ కంటే 5 రెట్లు ఎక్కువ ఉంది. చాలా పెద్ద దేశం, అది చాలా ముందుకు పోయింది. అమెరికాతో ధీటుగా ఉంటుంది. అటువంటి సంస్కరణ ప్రవేశపెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు కాబట్టి. కానీ సంస్కరణ ప్రవేశపెట్టకపోతే వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి, అది దేశం నిలబడాలంటే, ఆర్థిక వ్యవస్థ కూలిపోకుండా ఉండాలంటే సంస్కరణ ప్రవేశపెట్టడం ఒకటే పద్ధతి కాబట్టి, ఒకటే విధానం కాబట్టి ఆయన్ని పరోక్షంగా ఆయన వెనుకుంటూ ముందు మన్మోహన్ సింగ్ నిలబెట్టి సంస్కరణ అమలు చేశారు. దేశంలో సంస్కరణ ఎవరు అమలు చేశారంటే చాలా మంది మన్మోహన్ సింగ్ అంటారు. మన్మోహన్ సింగ్ కాదు, ఇది పివి నరసింహారావు ఆలోచన. పివి నరసింహారావు చెప్తే మన్మోహన్ సింగ్ చేశారు. మన్మోహన్ సింగ్ అడిగితే ఎవరు చేశారంటే పివి నరసింహారావు చెప్తాడు. ఇప్పటికీ మన్మోహన్ సింగ్ అడిగితే దేశంలో ఆర్థిక సంస్థ ప్రవేశపెట్టింది ఎవరు, ఆర్థిక సంస్థకి ఎవరు నాయకుడు అంటే నిస్సందేహంగా పివి నరసింహారావు అని చెప్తాడు. కానీ మిగతా ఈ మీడియా వాళ్ళు, మిగతా రాజకీయ నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ వాదులు పివి నరసింహారావుకి క్రెడిట్ ఇవ్వడం లేక ఆయన పేరు చెప్పకుండా మన్మోహన్ సింగే ఆర్థిక సంస్థలకు సారథ్యం చెప్తారు. దానికి కారణం ఏంటి? పివి నరసింహారావుని ఎన్నిక చేసి పివి నరసింహారావుని ప్రధానమంత్రి ఉండమని కోరింది సోనియా గాంధీ. ఆయన 84లో చచ్చిపోతే ఆయన భౌతికాయాన్ని ఏఐసిసి కార్యాలయంలోకి రాకూడదని ఆలోచించింది. పివి నరసింహారావుకి సోనియా గాంధీ మధ్య వైరం ఎందుకు వచ్చింది, ఎందుకు దూరం పెరిగింది మధ్య? దీని కారకుడు ఎవరు అంటే పరిస్థితే కారణం. పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్గా స్వీకారం చేసిన తర్వాత చిదంబరం అనే వ్యక్తిని పిలిచి సోనియా గాంధీ అవసరాన్ని తీర్చే బాధ్యత నీది. సోనియా గాంధీకి ఏం కావాలో కనుక్కోండి, ఆవిడకి ఏం కావాలో చేయండి. ఆవిడ కాదనే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ. ఆవిడ ఏ అభిష్టం నెరవేరాల్సిందే, ఆమె ఏం కోరితే చేయాల్సిందే. మీరు ఆవిడ్ని అడుగుతూ ఉండండి, ఆవిడ టచ్లో ఉండండి, ఆవిడ ఏం కావాలంటే చేయండి అన్నాడు. చిదంబరం స్వయంగా తెలియగలవాడు, చదువుకున్నవాడు, కానీ కొంత కొంచెతనం కూడా ఉన్నవాడు. ఆయన కూడా సోనియా గాంధీకి పివి నరసింహారావుకి మధ్య దూరం పెరగడానికి దోహదం చేసిన వ్యక్తులు ఒకడు. అది క్రమంగా అర్జున్ సింగ్ ఎప్పుడు ఆయన దేవుడు కట్టుకొని ఈయన వ్యతిరేకంగా చాడీ తిప్పేవాడు పివి నరసింహారావుకి. అర్జున్ సింగ్ ఏం చెప్పేవాడు, అర్జున్ సింగ్కి శరద్ పవార్ ఇద్దరు కూడా ప్రధానమంత్రిగా ఉండేది. అంటే పివి నరసింహారావు కంటే కూడా ఎంపీల బలగం అర్జున్ సింగ్ ఎక్కువంది, అట్లాగే పవార్ ఉన్న ఎంపీలందరినీ ప్రభావితం చేసే శక్తి లేదు. కానీ ఎంపీల్లో పడుకోడిన వాళ్ళు, నాయకుడిగా తెలమని అవుతున్న వాళ్ళు పివి నరసింహారావు నాయకుడే, కానీ మంది మరకలు ఉన్నవాడు కాదు. ఆంధ్రప్రదేశ్ చెందిన ఎంపీలు కూడా ఆయన సపోర్ట్ చేయరు. ఆయన ఎవరు సపోర్ట్ కోరలేదు, ఎవరిని కల్టివేట్ చేసుకోలేదు, అసలు ఆ రకంగా ఆలోచించలేదు. ప్రధానమంత్రి ఉంటే మనకి ఏదైనా పదవి ఇస్తే
ఆ పదవిని సమర్థంగా నిర్వహించడం వరకు ఆయన పని. మిగతా రాజకీయాలన్నీ క్షుణ్ణంగా తెలుసు. పరిశీలకుడుగా ఉంటాడు కానీ దాంట్లో పాల్గొంటాడు. కాబట్టి శరద్ పవార్ అంటే చివరికి ఒప్పుకున్నాడు. అందుకని రామ్ దగ్గర నుంచి ఆయన గెలిచాడు. శ్రీనివాసరావు ఒకసారి మహారాష్ట్ర సంబంధాలని నాగ్పూర్లో పుణ్యం చదువుకున్నాడు, మరాఠీ మాట్లాడతాడు. శరద్ పవార్ అంటే గురుభావం ఉంది శ్రీనివాసరావు అంటే. శరద్ పవార్ తగ్గాడు. అర్జున్ సింగ్ మాత్రం తగ్గల. చివరి దాకా పోరాడుతూ ఉన్నాడు. చివరి దాకా తాడే చెప్తున్నాడు. సోనియా గాంధీ మనసు విరిగే వరకు శ్రీనివాసరావు మీద తాడే చెప్తున్నాడు. దాంట్లో అదే పని మీద ఉన్నాడు. ఈ క్రమంలో సోనియా గాంధీ కూడా కొంతకాలం విన్నది చివరికి ఒక నిర్ణయం తీసుకుంది. శ్రీనివాసరావు తన వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. రాజీవ్ గాంధీ హత్య కేసుని సత్వరం పరిష్కరించడానికి కృషి చేయలేదు. అది అన్నమాట అనేది కూడా పబ్లిక్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఇటువంటి అభిప్రాయాలు ఏర్పడుతుందని దూరమైంది. ఇప్పటికీ శ్రీనివాసరావు కుటుంబం అంటే, శ్రీనివాసరావు జ్ఞాపకం అంటే సోనియా గాంధీకి పడదు. ఇంత వైరం ఉన్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ ఎప్పుడప్పుడు శ్రీనివాసరావు మాట్లాడారు కానీ సోనియా గాంధీ మాట్లాడుతుంది. అది ఒక అంశం. ఇది 1991లో ఆర్థిక సంస్థలు ప్రవేశపెట్టిన తర్వాత ఆర్థిక రంగం పురోగతి చెందింది. ఆర్థిక సంస్కరణ వేగం పెరిగింది. ఆర్థిక అభివృద్ధి జరుగుతోంది. ఈలోపు ఈ మండలి కమిషన్ విపి సింగ్ ప్రవేశపెట్టిన మండలి కమిషన్ వ్యతిరేకంగా బీజేపీ కమండల యాత్ర మొదలుపెట్టింది. మండలి కమిషన్ వ్యతిరేకంగా కమండలు అంటారు. అంటే మండలి కమిషన్ వ్యతిరేకంగా జనాన్ని సమీకరించి శ్రీరామ్ జై శ్రీరామ్ నినాదంతో అద్వానీ అయోధ్య యాత్ర ప్రారంభించాడు. అట్లా బీజేపీ బలం పెరుగుతోస్తుంది. 1984లో ఇందిరాగాంధీ మరణించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 2 సీట్లు వచ్చినాయి లోక్సభలో. అటువంటిది క్రమంగా బీజేపీ స్ట్రెంత్ పెరుగుతూ వచ్చింది. ఎంత జరుగుతుందంటే అయోధ్యలో బాబ్రీ మస్జిద్ని పూర్తి తీర్మానించారు. అక్కడికి అయోధ్యలో బాబ్రీ మస్జిద్ని పూర్తి ప్రయత్నించినప్పుడు ఒకసారి మొదటి అడ్డుకున్నాడు. రథయాత్రని 4 ప్రసాదాలు ఆబ్దించాడు. కానీ ఎప్పుడైతే అయోధ్యలో ఈ కరసేవకులైన పేరుతో ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలు ఎప్పుడు చేరారో అప్పుడు శ్రీనివాసరావు సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. అట్లాగే యూపీ ముఖ్యమంత్రిని పిలిపించాడు. యూపీ ముఖ్యమంత్రి ప్రమాణం చేశాడు, మీకు తెలియకుండా మేమేం చేయం, అయోధ్యలో బాబ్రీ మసీద్ కట్టడానికి ఎటువంటి ఇబ్బంది కలగదని హామీ ఇచ్చాడు. అదే ఆమె కోర్టులో కూడా ఇచ్చాడు, సుప్రీంకోర్టు కూడా ఇచ్చాడు. సుప్రీంకోర్టు పరిస్థితి కూడా నియమించింది. బాబ్రీ మసీద్కి నష్టం జరగకుండా, బాబ్రీ మసీద్కి ఎటువంటి హాని కలగకుండా చూడటానికి ఒక పరిస్థితులకు నియమించింది. ఆ పరిస్థితుడు అయోధ్యలో ఉన్నాడు. ఇంకా శ్రీనివాసరావు ఏం చేశారంటే పార్లమెంటరీ ఫోర్స్ పంపించాడు. పంపించి యూపీ ముఖ్యమంత్రికి అదుపులో ఉంచాడు. ఆ యూపీ ముఖ్యమంత్రి ఆదేశిస్తే కానీ ఆ పార్లమెంటరీ ఫోర్స్ ముందుకు రాదు. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న హక్కులటువంటి కేంద్రం దొక్క విధులు ఏం చేయాలో అది చేశారు. చివరికి అయోధ్యకు పోయింది. 1992 డిసెంబర్ 6వ తేదీన ఉదయం నుంచి రాత్రి వరకు కర్చవడు ఇంటి గోపురం మీద బాబరీ మసీద్ గోపురం మీదకి బాబరీ మసీద్ కూల్చారు. కూల్చినప్పుడు సంక్షోభ దేశంలో శ్రీనివాసరావు గారు కావాలని కూల్పించాడు. శ్రీనివాసరావు గారికి బీజేపీ అంటే సాత్కలం ఉంది. జై శ్రీరామ్ అనే నినాదం పట్ల అనుభూతి ఉంది, ముస్లిం పట్ల వ్యతిరేకత ఉంది అని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం తిప్పుకోవడానికి ఆయన ఏం చేశారంటే దేశాన్ని దేశ ప్రజలను ఉద్దేశించి టీవీలో రేడియోలో మాట్లాడాడు. అప్పుడు ఏమన్నారంటే వినాష్కి సమాధానం నిర్మాణ హై, వినాశనానికి సమాధానం నిర్మాణమే, మళ్ళీ బాబ్రీ మసీద్ అక్కడ కడతాను అని అప్పుడు ఆ ఆవేశంలో ఆ హీట్ తగ్గించాక అన్నాడు. బాబ్రీ మసీద్ కట్టాలని ఉద్దేశం ఉందో నీకు మంచి లేదు అప్పుడు అన్నమాట. అప్పుడు
యూపీలో ప్రభుత్వాన్ని బత్తాడు చేస్తారు, మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని బత్తాడు చేస్తారు, రాజస్థాన్ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రభుత్వాన్ని బత్తాడు చేశారు. మొత్తానికి అయోధ్య ఆర్థిక సంస్కరణకి పితామహుడు అనే పేరు వచ్చినట్టే అయోధ్యలో బాబరీ మసీదు కూలడానికి కూడా కారకుడు పివి అని పేరు వచ్చింది. ఇవిగా కొన్ని 2-3 ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. అవన్నీ తప్పని ఆరోపణలని అసలేమని కావాలని రాజకీయంగా పెట్టిన చేసిన ఆరోపణని ఆయన చర్మాంకంలో కోర్టు నిరూపించని ఆయన చనిపోయినాటికి ఏ ఆరోపణలు లేదనగా ఏ కేసు లేదు, ఏ కేసులో కూడా ఆయనకి శిక్ష పడలేదు, ఏ కేసులో కూడా ఆయన దోషుగా నిర్ధారణ కాలేదు. కానీ ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ లేకపోయినా కూడా, మెజార్టీ కన్నా తక్కువ సీట్లు ఉన్నా కూడా ఆ ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు నడిపిన ఘనత శ్రీనివాసరావు గారు. 5 ఏళ్ళు ఎట్లా నిలబడు, ప్రతిపక్షాన్ని కలుపుకోబోయాడు. వాజ్పేయి నాయకుడు బీజేపీకి ప్రతిపక్ష నాయకుడు. యుఎన్ఓలో భారత ప్రతినిధి వర్గం వెళ్తుంటే ఆ భారత ప్రతినిధి బృందానికి నాయకుడుగా సామాన్యంగా అయితే కాంగ్రెస్ విదేశాంగ మంత్రులు లేదా కాంగ్రెస్ నాయకుడు లేదా ప్రధానమంత్రి వెళ్తారు. కానీ ఏంటంటే భారత ప్రతినిధుల బృందానికి నాయకుడిగా వాజ్పేయి పంపించాడు. వాజ్పేయి బ్రహ్మాండంగా మాట్లాడాడు అక్కడ. అట్లాగే వాజ్పేయికి ఆరోగ్యం బాగలేకపోతే న్యూయార్క్లో ఆయనకి వైద్యం చేయించే అవకాశం కల్పించాడు. అంటే ప్రతిపక్ష వాజ్పేయి అంటే శ్రీనివాసరావు చాలా ఇష్టం. శ్రీనివాసరావు వాజ్పేయి చాలా మంచి మిత్రుడు కూడా. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అధికారం దిగిన తర్వాత కూడా. అదేవిధంగా ఒక అణుబాంబు తయారు చేయడానికి సన్నాహాలు జరుగుతున్న దేశంలో శాస్త్రజ్ఞులు రెడీ ఉన్నారు. కానీ అమెరికా అభ్యంతరం చెప్తోంది, యుఎన్ఓ అభ్యంతరం చెప్తోంది. ఏం చేయాలి? ఆ కార్యక్రమాన్ని టాపిక్ కొనసాగిస్తూనే అమెరికా ఒత్తిడి కారణంగా తన హయాంలో అణువిచ్ఛేదం జరగకుండా తను దిగిపోయిన తర్వాత, వాజ్పేయి ప్రధానమైన తర్వాత సామగ్రి తయారు హై అంటే సామగ్రి ఇదంతా రెడీగా ఉంది, ఎప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలో, ఎప్పుడు అణువిస్ఫోటనం జరపాలో నిర్ణయించాల్సిన మీరే మీరు తయారు చేయాలి. అంటే అణువిస్ఫోటనం కూడా కావాల్సిన పనంతా శ్రీనివాసరావు హయాంలో జరిగింది. అటు పంజాబ్లో ఏర్పాటు ఉద్యమం మహోద్ధృతంగా జరుగుతుంది. జనం చచ్చిపోతున్నారు, విదేశాలు దుఃఖం చేసుకుంటున్నాయి. కెనడాలో ఉగ్రవాదులు కనిష్క విమానాన్ని బాగుపెట్టారు. ఇంతకుముందు తెలుసు. కనిష్క విమానంలో మన తెలుగు శాస్త్రజ్ఞులు చచ్చిపోయాడు. చాలా మంది చనిపోయారు. 340 మంది చనిపోయారు విమానంలో. ఆల్పర్తాలలో అది కూలిపోయింది. ఎందుకని కెనడాలో ఉన్న ఒక వేర్పాటువాది పెట్ట బాంబు కారణంగా. అటువంటి పరిస్థితుల్లో గిల్ అనే వ్యక్తికి, పోలీస్ అధికారికి మొత్తం అధికారాలు ఇచ్చి ఆ ఉద్యమాన్ని అంతేసే అని ఆయన చెప్పడం. శ్రీనివాసరావు హయాంలోనే పంజాబ్లో ఉద్యమం తగ్గిపోయి, ఉద్యమం పూర్తిగా సమస్యపోయి అక్కడ శాంతి ప్రతిష్ట జరిగింది. ఆ పేరు కూడా శ్రీనివాసరావుదే. ఆర్థిక సంస్థలతో పాటు పంజాబ్లో శాంతి స్థాపన. దాని తర్వాత కాశ్మీర్ ఎప్పటికీ సమస్య. కాశ్మీర్ సమస్య కారణంగానే కాశ్మీర్ ఇప్పటికీ ఇండియాలో భాగం కాదని వారితో ఉన్నారు. కాశ్మీర్ ఇండియాలో భాగం కాదు, కాశ్మీర్కి స్వతంత్రం అంటే మంచిది అని 2010లో అన్నందుకు అరుంధతి రాయ్ మీద ఉపాధ్యాయ పట్టుకొని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ మన అనుమతించాడు. ఇటువంటి పరిస్థితులు నేను కూడా కాశ్మీర్కి 2010లో వెళ్ళాను. 15 రోజులు డల్ లేక్లో ఉన్నాను. కాశ్మీర్ లీడర్స్ ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళు కాశ్మీర్ పోతే ఆఫ్ ఇండియాకి కబాయ్, ఆఫ్ ఇండియా కబ్జా అంటారు. అంటే ఇండియాకి ఎప్పుడు వచ్చారు, ఇండియా దీనికి ఎప్పుడు వచ్చారు, ఇండియాకి ఎప్పుడు వస్తున్నారు అంటే ఇండియా అంటే వేరే దేశంగా, కాశ్మీర్లో భాగంగా, కాశ్మీర్ ఇండియాలో భాగంగా అంటే మాట్లాడు. మానసికంగా వాళ్ళకి ఇప్పటికి కూడా పూర్తిగా ఇండియాతో మమేకం కావట్లేదు. అటువంటి పరిస్థితుల్లో కాశ్మీర్ వెళ్ళి శ్రీనివాసరావు గారు స్కై ది లిమిట్, కాశ్మీర్ సమస్య పరిష్కరించడానికి
స్కై ది లిమిట్ అన్నాడు. ఏది కావాలంటే చేస్తాను, స్కై ది లిమిట్, ఐ కెన్ టేక్ ఎనీ మెజర్ రిజాల్వ్ ది కాశ్మీర్ ప్రాబ్లం అన్నాడు. ఇంకోటి ఏమంటే లోక్సభలో, there's any problem called Kashmir problem, it is only that there are some parts of Kashmir occupied by Pakistan, they have to be liberated. కాశ్మీర్ సమస్య అంటూ ఉంటే అదొక్కటే, ఏంటంటే పాకిస్తాన్ 1947 నుంచి తన అధీనంలో కొంత భాగం పెట్టుకుంది. వాటికి విమతి కలిగించింది అని కలుపుకోవడం అన్న పెద్ద సమస్య. కాశ్మీర్ గురించి అర్థమైన ప్రకటన చేశాడు, పంజాబ్లో శాంతిని గడిపాడు. దేశం మొత్తం మీద ఆయన 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 హయాంలో అభివృద్ధి జరిగింది, శాంతి స్థితులు ఉన్నాయి. అటువంటి ఒక గొప్ప వ్యక్తిని సరే 1996లో ఎన్నికల్లో ఓడిపోయారు. కాంగ్రెస్ ఎప్పుడు మెజార్టీ లేదు, అప్పుడు మెజార్టీ రాలేదు. నేను ప్రధానమంత్రి ఉన్నప్పుడు మెజార్టీ తక్కువ మెజార్టీ ఉంది. సింపుల్ మెజార్టీ కంటే తక్కువ ఉన్నప్పుడే ఆయన ప్రధానమంత్రి గారు గెలిపించాడు 5 ఏళ్ళు. దాని తర్వాత ఎన్నికలు జరిగినప్పుడు కూడా గెలుస్తారు కూడా గెలవలేదు. ఎన్నికల ముందు సింధియాతో గొడవ, అర్జున్ సింగ్తో గొడవ, అద్వానీతో బాటంగా జేఎన్డీలో గొడవ, ఇట్లా కొంతమంది నాయకులతో గొడవ అవుతుంది. సింధియా మధ్యప్రదేశ్లో సింధియా ప్రాంతానికి వెళ్ళి, సింధియా ప్రాబల్యం ఉన్న ప్రాంతానికి వెళ్ళి, నేను నిజాంని లెక్క చేయలేదు, నిజాంని దగ్గరికి పోరాడాను, సింధియా వాళ్ళ లెక్క అన్నాడు. అంటే పోరాటపడి మనం తగ్గలేదు, మాటల్లో వేగం కానీ ఉద్ధృతి కానీ తగ్గలేదు. ఎన్నికల ప్రచారం సమర్థంగా చేశాడు. కానీ కాంగ్రెస్ క్రమంగా క్షీణిస్తున్న కారణంగా, దేశంలో ఇతర పార్టీలు పైకి వస్తున్న కారణంగా అప్పుడు కాంగ్రెస్ ఓడిపోయింది. అప్పటి నుంచి తగ్గుముఖం పట్టింది. 2009లో కూడా మన్మోహన్ సింగ్ రెండవ ప్రధానమంత్రి అయినప్పుడు కూడా కాంగ్రెస్ విజయం సాధింది. కానీ కాంగ్రెస్ 1991 కంటే ఎక్కువ చాలా సంపాదించిన 1991 నుంచి యాక్చువల్గా ఆ మాటకు వస్తే 1989 నుంచి 1984లో 435 స్థానాలకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ 1989లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉండగా కాంగ్రెస్ ఓడిపోయింది. పిపి సింగ్ ప్రధాని అయ్యాడు, దాని తర్వాత చంద్రశేఖర్ అయ్యాడు, దాని తర్వాత శ్రీనివాస్ రావు ప్రధానమంత్రి అయ్యాడు. శ్రీనివాస్ రావు టైంలో కూడా కాంగ్రెస్ మెజార్టీ. శ్రీనివాస్ రావు హయాంలో శ్రీనివాస్ రావు ప్రధాని ఉండగా 1996లో ఎన్నికలు పోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలేదు. అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం ఏర్పాటు చేశాడు. అది 18 రోజులు కొంతకాలం ఉంది, 18 నెలలు కొంతకాలం ఉంది. దాని తర్వాత 99లో పూర్తి మెజార్టీ వచ్చింది వాజ్పేయి ప్రధానమంత్రిగా. అంతకుముందు శ్రీనివాస్ రావుకి వాజ్పేయి మధ్యలో దేవగౌడ గుజరాత్ ఇతర ప్రధానమంత్రి అయ్యాడు. ఆ రోజుల్లోనే మన చంద్రబాబు గారు ఢిల్లీలో చక్రం తిప్పాడు. ఈ రకంగా శ్రీనివాసరావు గారు ముఖ్యమంత్రిగా సమర్థంగా పనిచేసి ప్రధానమంత్రిగా దేశానికి గొప్ప సేవ చేసి రిటైర్ అయిన తర్వాత ప్రధానమంత్రిగా కావడం ముందు విదేశాంగ మంత్రిగా ఆయన దాదాపు 150 దేశాలు పర్యటించాడు. ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇజ్రాయల్ని రికగ్నైజ్ చేశాడు, ఇజ్రాయల్తో దౌత్య సంబంధాలు పెట్టుకున్నాడు. ఇజ్రాయల్తో దౌత్య సంబంధాలు మనకు అప్పట్లో లేవు. ఇజ్రాయల్తో దౌత్య సంబంధాలు పెట్టుకోవడం అనేది ఒక చాలా కీలకమైన నిర్ణయం. ఇజ్రాయల్తో సంబంధాలు పెట్టుకోవడం ముందు అరాఫత్ దేశాన్ని పిలుపుతూ, అరాఫత్ పాలస్తీనా అధ్యక్షుడు, పాలస్తీనా నేత, ఇజ్రాయల్కి వ్యతిరేకి అరాఫత్ని పిలిపించుకొని అరాఫత్ చెప్పి ఇజ్రాయల్ సంబంధాలు పెట్టుకుంటామని చెప్పి అతను ఒప్పించి ఇజ్రాయల్ సంబంధాలు పెట్టుకున్నప్పుడు కూడా పాలస్తీన్ హక్కులు కూడా గుర్తించి పాలస్తీనా ఉద్యమాన్ని కూడా ఈయన సహకారం ఇచ్చేవాడు, మద్దతు ఇచ్చేవాడు. అట్లాగే లుకిక్ పాలసీ అని ఒక విదేశీ విధానానికి శ్రీకారం చుట్టాడు ప్రధానమంత్రి కూడా. లుకిక్ పాలసీ అంటే ఈ సింగపూర్, మలేషియా, ఈ ఇండోనేషియా, ఈ దేశాన్ని టైగర్స్ అంటారు, ఏషియన్ టైగర్స్ అంటారు. ఆర్థికంగా బాగా ముందుకు పెరుగుతున్న దేశాలు. ఇంతవరకు ఆ దేశాల జోలికి కూడా మన ప్రధానమంత్రి ఎవరు కూడా ఈస్ట్ ఏషియాలో ఉన్న దేశాలతో సంబంధాలు పెట్టుకోవడం కానీ, వాళ్ళ సంబంధాలు పెంపొందించుకోవాలి కానీ
వాళ్ళతో ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవడం కానీ పెద్దగా ఆయంలో శ్రీనివాసరావు హయాంలోనే అది కూడా జరిగింది. డుకిట్ పాలసీ. ఆ డుకిట్ పాలసీని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత యాక్ట్ ఈస్ట్ పాలసీగా దాన్ని అభివృద్ధి చేసి ఈస్ట్ ఏషియా దేశాలతో గొప్ప సంబంధాలు పెట్టుకున్నారు. ఇప్పుడు వాణిజ్యం బాగా అభివృద్ధి జరిగింది. ఆ ప్రాంతానికి ప్రాంతం మధ్య సంబంధాలు బాగా పెరిగినాయి. అట్లా ఒకటి ఆర్థిక సంస్కరణలో, 2 పంజాబ్లో శాంతి, 3 కాశ్మీర్లో శాంతి, 4 డుకిట్ పాలసీ. ఈ 4 పరిణామాన్ని మనం శ్రీనివాసరావు ప్రధానమంత్రి చేసిన పనిలో ప్రముఖంగా చెప్పుతగ్గవి. బాబ్రీ మసీద్ కోల్టం అనేది ఒక దుష్పరిణామం. దానికి ఆయన ఎంతవరకు బాధ్యత అనేది చరిత్ర చేస్తాడు. నాకు చెప్తున్నందుకు ఆయన బాధ్యత లేదు. అట్లా కుల్దీప్ నాయర్ అనేవాడు. కుల్దీప్ నాయర్ అనేది దండిస్తున్నాడు. కుల్దీప్ నాకు కూడా బాగా తెలుసు. ఢిల్లీ పిలుపుడానికి కలిసి ఆయన తన రాసిన పుస్తకంలో బాబ్రీ మసీద్ కూల్చివేత కార్యక్రమాలు అయినప్పుడు శ్రీనివాసరావు కళ్ళు మూసుకొని దేవుడి ముందు కూర్చున్నాడు. బాబ్రీ మసీద్ కూలిపోయిన తర్వాత ఆయన ఎవరో చెవిలో బాబ్రీ మసీద్ కూలిపోయిందని చెప్తే ఆ పుస్తకం తెచ్చడం రాదు. చాలా పూర్తిగా బాధ్యత రహిస్తున్న అతడి. ఆయన అడిగాను నేను, ఎవరు చెప్పని కానీ మొదటిమా చెప్పాను. నాకు మొదటిమా పోయేటప్పుడు మొదటిమా చెప్పాను. మొదటిమా చెప్పిన రాస్తావా ఇంత సీనియర్ జర్నలిస్ట్ ఇటు రాగానే నేను అడిగాను. అట్లా రాతలు రాశారు. ఒక రాజకీయ నాయకుడే కాదు, మీడియా కూడా పూర్తిగా శ్రీనివాసరావుకు విధంగా పనిచేయడానికి కుల్దీప్ నాయర్ రాతలే ఒక దృష్టాంతం. దాని తర్వాత శ్రీనివాసరావు ఆర్థిక మంత్రి మన మన హెచ్ఆర్డి మినిస్ట్రీకి ఫస్ట్ మినిస్టర్ శ్రీనివాసరావు. హెచ్ఆర్డి మినిస్ట్రీని రాజీవ్ గాంధీ క్రియేట్ చేశారు. ఎడ్యుకేషన్ మినిస్ట్రీని మధ్య చేసి ఎడ్యుకేషన్ మినిస్ట్రీని ఇతర మినిస్ట్రీని మధ్య చేసి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అని ఒకటి క్రియేట్ చేశారు. అది ఫస్ట్ మినిస్టర్ శ్రీనివాసరావు. అది కూడా దానికి చాలా బాధ్యతలు, దానికి చాలా మార్గదర్శనం చేశాడు. దురదృష్టమైన కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఏ కార్యక్రమాలు పెట్టినా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జైలు శాఖలు తీసుకొని ఓపెన్ చేసి సిస్టమ్ పెట్టినాయని, విద్యాశాఖ తీసుకొని నవోదయ స్కూల్ పెట్టినాయని, అట్లా ఏ శాఖ తీసుకున్నా కూడా దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేసేవాడు. ఒక స్థాయి పెంచడానికి ప్రయత్నం చేసేవాడు. ఇన్నోవేటివ్గా ఆలోచించేవాడు. కొత్తదనం చూపించడానికి ప్రయత్నం చేసేవాడు. సృజనాత్మకంగా ఆలోచించేవాడు. అవుట్ ఆఫ్ ది విండో ఆలోచించేవాడు. అంటే ఉన్న పరిస్థితికి భిన్నంగా ఆలోచించి ఆయన ఎట్లా డెవలప్ చేస్తాను ట్రై చేశాడు. అటువంటి మహానుభావుడు ప్రైమ్ మినిస్టర్గా ఉండటం ఇది అదృష్టం. ఆయన హయాంలో చేసిన ఆర్థిక సంస్కరణ క్రితమే దేశంలో ఈ మాత్రం మనం సంపన్నంగా ఉన్నాం, ఈ మాత్రం సుఖంగా ఉన్నాం. ఇప్పుడు చైనా ఎకానమీ కూడా 4% జీడిపి రేట్ అయితే గ్రోత్ అయితే, అమెరికా పర్సెంటేజ్ 2-3% గ్రోత్ అయితే మనకి 6% ఉంది. అది 8% పోతుంది అంటున్నారు. అంటే ప్రపంచంలో ఎక్కడ ఆర్థిక సంక్షేమం మొత్తం కూడా 2008లో ఆర్థిక సంక్షేమం వచ్చినప్పుడు కూడా మన ఇండియా ఎఫెక్ట్ కాలేదు ఎక్కువగా. 2002లో కూడా ఆర్థిక సంక్షేమం తప్పిస్తున్నాం. ఇప్పుడైతే ఆర్థిక సంక్షేమంలో మిగతా దేశం ఉన్నప్పుడు కూడా మనం మాత్రం ఆర్థికంగా ప్రగతి సాధిస్తున్నాం. దేశం పెద్దది, జనాభా ఎక్కువ, దారిద్ర్యం ఎక్కువ. కాబట్టి మనం చైనాతో సమానంగా, చైనాతో ధీటుగా ఎదగలేకపోవచ్చు, అమెరికాకు సవాల్ చేయలేకపోవచ్చు. కానీ మిగతా దేశాలన్నింటికీ అధిగమించి, ఈవెన్ బ్రిటన్ కూడా అధిగమించి, ఇప్పుడు బ్రిటన్ 3rd ఎకనామిక్ పవర్, దాన్ని అధిగమించి మనం 3rd ఎకనామిక్ పవర్. మనం ఇప్పుడు మనం 4th ప్లేస్లో ఉన్నాం. 3rd ప్లేస్కి తొందరగా వెళ్ళిపోతాం. 2nd ప్లేస్లో పోవడం సాధ్యం కాదు. కానీ 2nd-కి 3rd-కి మన గ్యాప్ తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ రంగం పెరగాలి, ఆర్థిక సంవత్సరం జరగాలి, ఇంకా ఉత్పత్తి పెరగాలి. ఉత్పత్తిని, సంపదని వికేంద్రీకరించడానికి, సంపదని పేదలకు పంచడానికి, పేదరికం నుంచి ప్రజల్ని బయటపడడానికి ఇంకా ఎక్కువ కృషి జరగాలి. ఇవన్నీ జరిగినప్పుడే శ్రీనివాసరావు గారికి ఇటువంటి నివాళి అర్పించడం అవుతుంది. ఎందుకంటే శ్రీనివాసరావు గారు రిటైర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి రాజభవన్లో ఉన్నప్పుడు, మమ్మల్ని కలిసినప్పుడు, ఏడుమూర్తి గారు టికిల్ డౌన్ లేదు కదా, దీనిలో టికిల్ డౌన్ ఆర్థిక సంస్కరణలు లాభం ఏంటి అన్నాడు అనేవాడు. టికిల్ డౌన్ అనే ఎఫెక్ట్ లేకపోతే, సంపద సృష్టించింది పేదలకు అందకపోతే
అది ప్రెసిడెంట్ అని ఆయన ఆయన నిర్ణయించుకున్నాడు, ఆయన తీర్మానించుకున్నాడు. అందుకే టికెట్ డెవలప్మెంట్ లేదు, ఆర్థిక సంస్థల్లో అనుకున్న మనం ఫలితాలు రావట్లేదు అని బాధపడిన ఆయన 4 రోజులు 2002 నుంచి 2004 వరకు ఎన్నిసార్లు వెళ్తే కూడా ఆయన ఆర్థిక సంస్థలు సరిగ్గా అమ్మదట్లేదు బాధపడేవారు. టికెట్ డెవలప్మెంట్ రావట్లేదు, అంటే పేదలకి సంపద ఏమాత్రం అందలేదు, పేదలకి సంపదకి మధ్య దూరం పెరుగుతుంది. మొత్తం దేశంలో ఉన్న సంపద అంతా ఒక 5% 10% కేంద్రీకృతమైంది. మిగతా 90% పీపుల్ ఒక 10% సంపదని సరిపుచ్చుకోవాల్సి వస్తుంది. దరిద్రం పెరుగుతోంది, సంపద పెరుగుతుంది, సంపదకి దరిద్రం మధ్య దూరం పెరుగుతుంది, ఈ తగ్గాడి అని ఆయన కోరేవారు. అదే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3వ తరం ప్రారంభించారు కూడా ఆయన ఎదురున్న సమస్య. ఆయన ఆ సమస్యని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాడని నాకు తెలియదు. ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించడం తెలియదు, కానీ ఆ సమస్య దేశంలో ఉంది. ఈ దేశంలో ఈ సమస్య పరిష్కరించుకునే వరకు దారిద్ర్యం పోదు, పేదరికం పోదు, పేదలు అనుభవిస్తూ ఉంటారు. అంతవరకు అక్కడ పీనేశ్వరరావు ఆత్మ ఘోషిస్తూనే ఉంటుంది. పీనేశ్వరరావు ఆత్మకి శాంతి చేకూరాలంటే, ఆయనకు నిజమైన శ్రద్ధాంజలి కట్టించాలంటే, నివాళి అర్పించాలంటే ఈ పేదలకి సంపదలకు ఉన్న మంచి దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. నమస్కారం.